హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో మీ దేవాంశ్. ఈరోజు అయితే ఆఫ్టర్ డెలివరీ తర్వాత మా బాబు గురించి అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో మా బాబుకి ఏమైంది ఆఫ్టర్ డెలివరీ తర్వాత అంటే, మా బాబుకి అంటే నాకు డెలివరీ అయిన వెంటనే ఏమైందంటే నాకు సి సెక్షన్ అయితే అయ్యిందండి. సో సి సెక్షన్ అయినప్పుడు ఏమైందంటే బేబీని బయటికి తీసిన తర్వాత సో వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్లో ఏదో ఒకటి ఎక్విప్మెంట్ అయితే బాబు హెడ్కి అయితే తగిలిందండి. తగిలైతే ఇంత పొడవు అయితే అది ఘాటు కింద పడిపోయింది అనమాట. సో అది అయితే చిన్నగా అయితే ఏం అవ్వలేదండి, పెద్దగానే అయితే అయింది. కాకపోతే బాబు అన్నది ఏంటంటే వితిన్ సెకండ్లు కదండి, సెకండ్స్లో పుట్టిన బేబీ కదా, అప్పుడే పుట్టిన బేబీకి అది వాళ్ళ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదండి. అదైతే చాలా గట్టిగా అయితే తగిలింది పాపం తనకి. తగిలిన తర్వాత ఆ బేబీ అని అయితే నాకు బయటికి తీసిన వెంటనే నాకు చూపించారండి. చూపించిన తర్వాత నా దగ్గర అయితే ఒక 10 సెకండ్స్ అయితే ఉంచారండి. బేబీని చూసుకో అమ్మ, ఇదిగో బాబు అయితే పుట్టాడు నీకు అని చెప్పి చూపించారు. తర్వాత ఏమైందంటే వెంటనే డాక్టర్స్ మళ్ళీ బేబీని వెయిట్ ఎంత ఉంది, హెడ్ వెయిట్ ఎంత ఉంది, తర్వాత తను ఎంత పొడవు ఉన్నాడు, ఇవన్నీ మేము మెజర్మెంట్స్ అన్నీ తీసుకోవాలని చెప్పి బాబుని అయితే తీసుకెళ్ళిపోయారు అనమాట. తర్వాత ఏమైందంటే అవన్నీ చేసిన తర్వాత ఒక నర్స్ అయితే బాబుని అయితే క్యారీ చేశారండి. కానీ క్యారీ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి బాబు హెడ్కి ఇలా దెబ్బ అయితే తాకిందని చెప్పి వాళ్ళకైతే తెలుసు, కానీ మాకు కానీ మా పేరెంట్స్ కానీ ఎవరికి తెలియలేదన్నమాట. సో నేను డెలివరీ అయిన వెంటనే బాబుని అయితే చూశాను, కానీ తన తలపైన చిన్నది ఏదో వైట్ కలర్లోని ఉన్నట్టు అనిపించింది, కానీ నాకు అంత క్లియర్గా అయితే ఏం కనిపించలేదండి. అంటే ఎందుకంటే మనకి ఎనస్థియేస్తారు, కొంచెం మత్తులో ఉంటాం కదా మరి. అంటే నాకైతే ఆపరేషన్ చేసినప్పుడు అంత పర్టికులర్గా తెలిసింది, నేను చూసుకున్నాను, అంతా చేసింది కాబట్టి బాబుకి తల మీద గాయం అయింది ఆ విషయం కూడా నేను చూశాను. కాకపోతే అది గాయమా లేకపోతే బ్లడ్డా ఏంటి అన్నది నాకు అంత పర్టికులర్గా తెలియలేదు అనమాట. సో తర్వాత ఏమైందంటే బాబు హార్ట్ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి అని చెప్పన్నారనమాట. అంటే నార్మల్గా ఉండవలసిన దానికన్నా బేబీకి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి బాగా పెరిగిపోతున్నాయండి. సో ఏంటంటే బేబీని వేరే హాస్పిటల్కి అయితే షిఫ్ట్ చేయాలి. మా దగ్గర అయితే ఎలాంటి ఎక్విప్మెంట్స్ లేవండి. ఒకవేళ ఏదన్నా ఎమర్జెన్సీ అయితే కనుక మా హాస్పిటల్ అయితే ఎలాంటి ఎక్విప్మెంట్స్ అనేవి లేవని చెప్పన్నారనమాట. అయితే నన్ను అయితే ఐసీయూకి అయితే షిఫ్ట్ చేశారండి. బాబుని కూడా అక్కడికి ఐసీయూకి అయితే షిఫ్ట్ చేశారు. చేసిన తర్వాత నాకు మళ్ళీ బాబుని అయితే నా దగ్గర ఒక 5 మినిట్స్ ఉంచారండి. అంతే 5 మినిట్స్ తర్వాత బాబుని అయితే ఎమర్జెన్సీగా వేరే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళిపోవాలని చెప్పన్నారనమాట. అప్పుడు టైం ఎంత అయిందంటే నైట్ 2 అయిపోయిందండి, 1:30 అలా అయిందనమాట. వాళ్ళు వేరే హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ 2:30 అయిందనమాట. రాజమండ్రి సాయి ఈ హాస్పిటల్కి అయితే మేము తీసుకెళ్ళామన్నమాట. తీసుకువెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ కూడా వాళ్ళు బేబీని మొత్తం హైటు వెయిట్ ఇవన్నీ చూసుకుని హెడ్ దగ్గర చెకప్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, ఏంటండి ఇలా తలకి ఇంత గాయమైంది బాబుకి, ఆ విషయం మీకు తెలుసా, మా దగ్గర అయితే ఈ గాయం అవ్వలేదు, ఒకవేళ మేము చేసామని మీరు అనుకుంటారు అని చెప్పి వాళ్ళు చెప్తే అప్పుడు మా పేరెంట్స్ తెలిసిందనమాట. అప్పటి వరకు మా పేరెంట్స్కి అయితే తెలియలేదండి. ఒక్కటి ఎక్కడ బాధ అనిపించిందంటే కనీసం వాళ్ళు ఇన్ఫామ్ చేయలేదండి ఆ విషయం, బాబుకి ఇలా జరిగిందండి బై మిస్టేక్ ఇలా అయ్యింది మీరేమనుకోవద్దు అని కూడా వాళ్ళు మాకు చెప్పలేదన్నమాట. కనీసం వాళ్ళు ఆ విషయం చెప్పినప్పుడు కూడా మేము నార్మల్గానే తీసుకుందాం, అంటే ఏదో ఆపరేషన్ ఎమర్జెన్సీ అయ్యింది కదా దానివల్ల ఏమైనా జరిగిందేమో అని చెప్పి అనుకుందాం. కానీ ఆ విషయం వాళ్ళు దాచిపెట్టారనమాట. దాచిపెట్టి వాళ్ళు ఆ విషయం అయితే చెప్పలేదన్నమాట. తర్వాత ఏమైందంటే బాబు అయితే 11 days అయితే హాస్పిటల్లో ఉన్నాడండి. తనైతే చాలా సఫర్ అయ్యాడనమాట. ఎంత సఫర్ అయ్యాడంటే నిజంగానే ఇంత చిన్న బేబీకి ఇంత కష్టం ఏంటి, నిజంగానే ఇంత పెయిన్ ఏంటన్న బాధ అయితే వచ్చిందండి. నేనేమో వేరే హాస్పిటల్లో ఉన్నానండి. నాకు ఎక్కడైతే డెలివరీ అయిందో నేను హాస్పిటల్ అయితే ఉండిపోయానండి. బేబీ అయితే వేరే హాస్పిటల్లో ఉండిపోయాడు అనమాట. నేను ఈ 5 days కూడా వేరే హాస్పిటల్లో ఉన్నా. బేబీ వేరే హాస్పిటల్లో ఉన్నాడు. తను అయితే వెంటనే ఎన్ఐసీయూలో అయితే అడ్మిట్ చేశారండి. ఎన్ఐసీయూలో అడ్మిట్ చేసినప్పుడు బేబీస్ని అయితే ఓన్లీ వాళ్ళ నర్సెస్ మాత్రమే కేర్ చేస్తారండి. పేరెంట్స్ని కానీ ఎవరినన్నా సరే అలౌ చేయరనమాట. ఎప్పుడు అలౌ చేస్తారంటే మార్నింగ్ ఒక టైం అలౌ చేస్తారు, అలాగే ఈవినింగ్ ఒక టైంలో అలౌ చేస్తారనమాట. దానికి కూడా వాళ్ళు ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్తో అలౌ చేస్తారండి. ఎందుకంటే ఎన్ఐసీలో బేబీస్ అంటే చాలా కేర్ఫుల్గా ఉంటారు కదండి, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఏమీ రాకుండా ఉండాలి కాబట్టి ఎలా పడితే అలా అయితే పేరెంట్స్ని కానీ ఎవరిని కానీ అలౌ చేయరనమాట. సో అయితే బేబీ అయితే ఎన్ఐసీలో 8 days అయితే ఉన్నాడండి.
తర్వాత నాకు 5th డే ఇక్కడ నాకు డెలివరీ అయిన హాస్పిటల్లో అయితే డిశ్చార్జ్ అయిన వెంటనే మళ్ళీ బేబీ దగ్గరికి అయితే నన్ను తీసుకువెళ్ళారనమాట. బేబీ పాలు తాగట్లేదు, తను ఇలా వామిటింగ్ చేసుకుంటున్నాడు అంటే కనుక మదర్ మిల్క్ అయితే కావాలని చెప్పి నన్ను డిశ్చార్జ్ చేసిన వెంటనే మళ్ళీ నన్ను రాజమండ్రి అయితే తీసుకువెళ్ళారండి. తీసుకువెళ్ళిన తర్వాత నేను వెళ్ళిన 3 డేస్కి కూడా నాకు బేబీని అయితే చూపించలేదు, ఇవ్వలేదండి. జస్ట్ మిల్క్ ఇవ్వడం, తర్వాత తను తీసుకెళ్ళిపోయేవారండి. తను అయితే బాబుని అయితే బాక్సులో అయితే పెట్టారనమాట. తర్వాత ఏమైందంటే బేబీకి బ్లడ్ ఇన్ఫెక్షన్ అన్నది అయింది. సో అది దేనివల్ల అయిందన్నది నా ప్రెగ్నెన్సీ స్టోరీ, నా డెలివరీ స్టోరీ చెప్తే మీకు అర్థమవుతుందండి. సో అందులో ఇంకోటి ఏంటంటే క్రిమి, బేబీస్కి మనకేంటి బ్లడ్లో ఒక క్రిమి అనేది ఉంటుందంటండి. సో అది పాస్ అవుతేనే మీకు బేబీని అయితే ఇంటికి పంపిస్తామండి. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి, ఆ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది అన్నది మనకు తెలియదు అని చెప్పన్నారండి. ఆ క్రిమి రావడానికి 5 డేస్ అయితే పడుతుంది అంటండి. సో మాకైతే అది 1/9/2025 అంటే సెప్టెంబర్ 1వ తారీఖున అయితే వచ్చిందండి. మొత్తం బాబుకి అయితే ఆల్మోస్ట్ అన్ని టెస్టులు అయితే చేశారండి. రోజు బ్లడ్ టెస్ట్ చేసేవారండి. తర్వాత తనకైతే రోజు క్యానల్స్ అయితే ఎక్కించేవారు, ఇంజెక్షన్స్ పెట్టేవారండి. తనకి అవి పెట్టినప్పుడు అయితే చాలా ఏడ్చేవాడండి బ్లడ్ టెస్టులు చేసినప్పుడు కూడా. తర్వాత ఈ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత బేబీకి అయితే అంతా నార్మల్గానే ఉందండి, మీరు డిశ్చార్జ్ అయిపోవచ్చు, పర్వాలేదు, బేబీని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పారండి. తర్వాత ఏమైందంటే మేము ఇంటికైతే వచ్చేసామండి. 11th డే అయితే ఈవినింగ్ డిశ్చార్జ్ అయిన తర్వాత మేము ఇంటికైతే వచ్చామండి. ఒకటే అనిపించిందండి, అంటే నార్మల్ అయినప్పుడు బేబీ అనేది కొంచెం నలుగుతుంది అని చెప్పి అంటారు, కానీ ఆపరేషన్ చేసినప్పుడు కూడా బేబీస్కి ఇలాంటి గాయాలు చేస్తే ఎలా కుదురుతుందండి? అది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదండి. అంటే కొంతమంది ఈ విషయంలో అయితే చాలా ఎక్కువగానే రియాక్ట్ అవుతారు. కాకపోతే మాకు ఆ విషయం తెలియలేదు. తెలిసిన తర్వాత కూడా మేము ఏం చేయలేని సిచ్యువేషన్లో అయితే ఉన్నాం అనమాట. ఎందుకంటే మదర్ ఒక ప్లేస్లో ఉన్నారు, బేబీ ఒక ప్లేస్లో ఉన్నారు. అక్కడ ఏం చేయాలన్నది ఏం అర్థం కాక సైలెంట్ అయిపోయామండి. దానికి మేము అడిగినప్పుడు కూడా నాకు డెలివరీ అయిన హాస్పిటల్ అయితే రెస్పాండ్ అవ్వలేదు అనమాట. తర్వాత ఇప్పుడు మా బాబు అయితే చాలా హెల్తీగా ఉన్నాడు, చాలా యాక్టివ్గా అయితే ఉంటాడండి రోజుని. కానీ ఇంత చిన్నపిల్లోడు ఇంత ప్రాబ్లం ఫేస్ చేయవలసి వచ్చింది అంటే కనుక చాలా బాధ అనిపించిందండి. తనకి క్యానల్స్ పెట్టినప్పుడు అయితే 2 చేతులకి పెట్టారండి క్యానల్స్, తర్వాత 2 కాళ్ళకి కూడా క్యానల్స్ అనేది పెట్టారండి. ఎందుకంటే నైట్ టైం తెలియక తనకి తానే కొట్టేసుకునేవాడండి. 2 చేతులు కొట్టుకుంటే కనుక ఏమయ్యేదంటే పాప క్యానల్స్ ఊడిపోయండి, అందులోంచి బ్లడ్ కూడా వచ్చేదండి. కానీ ఈ హాస్పిటల్లో నర్సెస్ అయితే మా బాబుని చాలా కేర్ తీసుకుని చూసేవారు అనమాట. బాగా కేరింగ్ ఎక్కువ అనమాట. వీడు బాగా నడిచాడు, మీ బాబు మంచిగా ఉంటాడని చెప్పి వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసేవారు అనమాట వీడిని హాస్పిటల్లోని. వీడు బాగా ఏడుస్తాడు, హాస్పిటల్ అంతా ఇలా వస్తుంది అలా వస్తుంది అని చెప్పేవారు అనమాట. తర్వాత వీడిని బాగా చూసారండి. ఉన్న 8 డేస్ కూడా మా బాబుని బాగా చూసుకున్నారు. 11th డే తర్వాత మళ్ళీ మా రూమ్కి అయితే షిఫ్ట్ చేశారండి బాబుని. అప్పుడు కూడా వెంటిలేటర్ పైన ఉండేవాడు, బాక్స్లోనే ఉండేవాడండి. బాక్స్లో పెట్టిన తర్వాత ఏదైనా అవసరమైతే బాబుని బయటికి తీయండి, లేదంటే బయట పెట్టుకోవద్దండి, చలి వాళ్ళు బయట ఉన్న వాతావరణానికి కంపేర్ చేసుకుంటే ఉండలేరు అని చెప్పి అనేవారు అనమాట. సో అలాగేనండి అని మేము చెప్పామన్నమాట. లాస్ట్లో అయితే మా బాబుకి పెట్టిన క్యానల్స్ పిక్స్ అయితే మీకు యాడ్ చేశానండి. అలాగే తనకి కాలుకి పెట్టిన క్యానల్స్ ఎలా మచ్చలు పడిపోయింది. తర్వాత ఏమైందంటే క్యానల్స్లో పెట్టిన మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది చాలా పవర్ఫుల్ మెడిసిన్ అండి. సో అదంతా కూడా బాబుకి ఏమైందంటే హీట్ చేసండి. బాబు పుట్టినప్పుడు అయితే చాలా వైట్గా అయితే పుట్టాడండి. కానీ ఉండి కొలది ఏంటంటే తన కలర్ చేంజ్ అయిపోయాడు అనమాట. సో బాక్స్లో పెట్టిన పిల్లలు ఎవరైనా ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అవుతారని అన్నారు. సరే చూద్దాంలే అని అనుకున్నాం అనమాట. తను హెల్తీగా ఉండడమే మాకు మెయిన్ కావాలి. ఇప్పుడు కలర్ అయితే ఇంపార్టెంట్ అయితే ఏం కాదు కదా, మెయిన్ తను హెల్తీగా ఉండాలని చెప్పి మేము అనుకున్నామండి. సో గాడ్ బ్లెస్సింగ్స్తో ఏంటంటే సేఫ్గా అయితే ఇద్దరం ఇంటికి అయితే వచ్చామండి. ఇంకా ఏంటంటే ఇలాంటి మిస్టేక్స్ ఎక్కడన్నా జరుగుతాయి అని చెప్పి నేనైతే వీడియో చెప్తున్నానండి, అంత మించి వేరే ఉద్దేశంతో అయితే ఏం కాదు. సో నా విషయంలో నా బాబుకి అయితే ఇలా జరిగింది కదండి. మా బాబు మిస్టేక్ వల్ల జరగచ్చు, అలాగే కాలు కూడా చూసారు కదండి ఎలా మచ్చలు పడిపోయింది, తలకైతే తగిలిన గాయం ఇదేనండి. అది ఇప్పుడైతే కొంచెం మానించండి. సో ఏంటంటే ఇది ఓన్లీ అమ్మతో మీదేమని చూసారు కదండి. మా బాబుకి